హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య క్రియేటివ్ థాట్. నా పేరు కావ్య. సో ఈరోజైతే ఇంకొక కొత్త డిజైన్తో, మగ్గం వర్క్ డిజైన్తో మీ ముందుకు వచ్చేసాను. చూస్తుంటేనే మస్తు బ్రైట్ హెవీగా కనిపిస్తుంది కదా. సో వీడియో చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మగ్గం వర్క్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో ఎస్, అవునండి, నిజంగానే హెవీ డిజైన్, బ్రైడల్ మగ్గం వర్క్ డిజైన్ అనమాట. ఇప్పుడు నేను వీడియోలో చూపించేదంతా ఒక హ్యాండ్ అనమాట. ఎల్బో హ్యాండ్కి మొత్తం వర్క్ వచ్చేస్తుంది ఆల్ ఓవర్ లాగా. ఇది కస్టమర్ బ్లౌజ్ అండి. ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, ఫెస్టివల్ వస్తుంది, కస్టమర్స్ స్టార్ట్ అవుతారు, మగ్గం వర్క్ వేయించుకోవడానికి వస్తారు అని చెప్పి. సో నా బ్లౌజ్ పూర్తి అవ్వగానే కస్టమర్ బ్లౌజ్ స్టార్ట్ చేశాను. ఇంకా ఆ బ్లౌజ్లతోనే వర్క్ అయిపోతుంది. సో అందుకే వీడియోలు తీయడము సరిగా అవ్వట్లేదు. ఈ హెవీ బ్రైడల్ డిజైన్స్ వచ్చాయన్నమాట. అవి వర్క్ చేయడం వరకే టైం సరిపోతుంది. సో ఇప్పుడైతే ఈ డిజైన్ అయితే చూసేయండి. ఇది ఒక హ్యాండ్ వర్క్ డిజైన్, కట్ వర్క్ వస్తుంది. థ్రెడ్ వర్క్ అనేది కనిపించకుండా మొత్తం స్టోన్ వర్క్, బీట్ వర్క్, జర్దోసి వర్క్, గ్లాస్ బీడ్స్, ఇలా అన్ని రకాల బీట్ వర్క్, లీవ్ వర్క్ పెట్టి వర్క్ చేశాను. చూడండి, వర్క్ మాత్రం నీట్గా ఉంటుంది. ఎప్పుడైనా నేను ప్రతి వీడియోలో చెప్పేది అదే, మన వర్క్ ఎంత నీట్గా ఉంటే అంత లుక్ అనేది బ్రైట్గా, బ్రైడల్ వర్క్, మనం ఎంత సింపుల్ వర్క్ చేసుకున్నా కానీ బ్రైడల్ వర్క్ లాగా కనిపించేలాగా ఉంటుంది. మన వర్క్ నీట్నెస్లో, ఫినిషింగ్లో, స్టార్టింగ్ ఎలా స్టార్ట్ చేస్తామో, ఫినిషింగ్ ఎలా ఇస్తామో అనే దాన్ని బట్టే ఉంటుంది. నేను చేసిన ఈ వర్క్లో చూడండి, ప్రింట్ కానీ, ఫ్లవర్స్ కానీ, చెమ్కీ వర్క్ కానీ, లీవ్స్ కానీ, జర్దోసి వర్క్ కానివ్వండి, ఫ్లవర్ డిజైన్ కానివ్వండి, ప్రతి ఒక్కటి మనం మంచి క్వాలిటీతో మెటీరియల్ యూజ్ చేసి డిజైన్ ప్రింట్ అనేది నీట్గా వేసుకొని గ్యాప్స్ లేకుండా మన వర్క్ అనేది ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాంటి ఆల్ ఓవర్ వర్క్స్కి ఖచ్చితంగా ప్రింట్ వర్క్ అనేది వేసుకోవాలి. సో ఇప్పుడు నేను చూపించే బ్లౌజ్, ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్కి శారీలో గ్రీన్ కలర్ అండ్ గోల్డ్, సిల్వర్ కలర్స్తో పట్టు శారీ వచ్చిందనమాట. ఇక్కడ ఒకటి గమనించారా, శారీ కలరు గ్రీన్ కలరే వచ్చేసింది, బ్లౌజ్ కలర్ కూడా గ్రీన్ కలరే వచ్చేసింది. సో అప్పుడు మనము డిజైన్లో ఏమేమి కలర్స్ పెట్టాలి, ఎలా వర్క్ చేసుకోవాలి అనేది ఖచ్చితంగా బిగినర్స్కి అయితే అస్సలు అర్థం కాదు. సో అలాంటప్పుడు ఇలా సిల్వర్ వర్క్ అండ్ గోల్డ్ వర్క్, కాపర్ గోల్డ్ వర్క్, జర్దోసి వర్క్ ఇలాంటివి యూస్ చేసి వర్క్ చేయాలి. సో ఇందులో నేను చూపించే డిజైన్లో ఎన్ని రకాల లీవ్స్ ఉన్నాయో మీరు చూస్తుంటేనే తెలుస్తుంది. 3 టైప్స్ ఆఫ్ లీవ్స్, వాటిని ఏ విధంగా ఎలాంటి మోడల్లా కుట్టాను అనేది చూడండి. సిల్వర్ లీవ్స్ ఒకలాగా, గోల్డ్ గ్లాస్ బీడ్స్తో ఒకలాగా, జర్దోసి వర్క్తో ఒకలాగా ఇలా ప్లాన్ చేసుకోవాలి. సో కస్టమర్ ఒక డిజైన్ ఇచ్చారు అని అంటే దాన్ని ఏ విధంగా కలర్ మ్యాచింగ్, మెటీరియల్ ఏది యూజ్ చేయాలి, ఏ కలర్ కాంబినేషన్ ఎక్కడ యూజ్ చేయాలి అని ముందే ఆలోచించుకొని చూసుకొని వర్క్ స్టార్ట్ చేయాలి. ఈ ఫ్లవర్ డిజైన్లో ఓన్లీ ఒక కుందన్ ఇచ్చేసి దాని చుట్టూ జర్దోసి వర్క్ ఇచ్చేసి దాని చుట్టూ ఫ్లవర్ షేప్ వచ్చేలాగా లైన్స్ లాగా పూసతో పాటు చెమ్కీని యాడ్ చేసి ఫ్లవర్ షేప్లో వచ్చేలాగా డిజైన్ చేశాను. అండ్ మధ్యలో ఓన్లీ ఒక 6-7 చెమ్కీస్తో ఒక ఫ్లవర్ షేప్ వచ్చేలాగా డిజైన్ చేశాను. అండ్ ఇంకా మధ్యలో చిన్న గ్యాప్స్ ఉంటే అక్కడ సింగిల్ గోల్డ్ కలర్ పూస్తో ఫినిషింగ్ ఇచ్చాను. వీటి ప్లేస్లో స్టోన్స్ కూడా ఇవ్వచ్చు, కానీ మనం వర్క్ చేసేది మరి అంత బ్రైట్గా కూడా కనిపించద్దు. నీట్గా, సింపుల్గా, చూడడానికి బాగుంది అని చెప్పి అనుకునేలాగా ఉండాలి. సో ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మగ్గం వర్క్ క్లాసెస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.